కమిటీ కుర్రోళ్ళు సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాననే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సినిమా విషయానికొస్తే మొదలవడమే ఒక ఊరిలో ఒక దేవత. ఆ అమ్మవారి జాతర ప్రతి 12 సంవత్సరాలకి ఆ జాతర జరుపుతా ఉంటారు. బలిచాట అనే ఆచారం గూడా ఒకటుంటుంది. అదే ఊరిలో మన హీరోలు గూడా వారి చిన్ననాటి బాల్యం ఒక పక్క జరుగుతూ ఉంటుంది. ఆ ఊరి పెద్దలు ఎలక్షన్‌లు గూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఇరు వర్గాల వారిని పిలిచి ఫస్ట్ జాతర జరిపించండి. తర్వాత ఎలక్షన్ పనులు చూద్దాం అని చెప్పి తీర్పు ఇవ్వడం అయితే జరుగుతుంది. జాతర జరిగిందా లేదా? బలిచాట ఆచారం ఏంటి? కమిటీ కుర్రోళ్ళు ఎలా అయ్యారనేదే మూవీ. స్పాయిలర్ లేకుండా డీటెయిలింగ్‌గా మాట్లాడుకుంటే, సినిమా స్టార్ట్ అయిన 35 నిమిషాలు కుర్రోళ్ళ బాల్యం గురించైతే చూపిస్తారు. తర్వాత వారి జీవితాల్లో ఏర్పడిన సంఘటనల వైపు తీసుకెళ్ళి, ఇంటర్వల్ టైమ్ వచ్చినప్పటికి మనందరం సీట్ ఎడ్జ్‌కెళ్ళి మరీ చూస్తాం. అలా ఉంటుంది ఇంటర్వెల్. ఇదంతా ఫస్ట్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఎమోషనల్‌గా తీసుకెళ్ళి క్లైమాక్స్ మంచి మెమరీతో అయితే ఎండ్ అవుతుంది. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే సినిమా ఒక అద్భుతం. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అంతకంటే ముందు మీ ఫ్రెండ్స్‌తో చూడండి. ఫ్యామిలీతో ఎందుకు వల్గారిటీ ఏమైనా ఉంటుందని మీరంటారేమో. అబ్బే! అదేం కాదండి. ఫ్రెండ్స్‌తో అయినా చూడండి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తున్నాయో లేదో గాని, సినిమా చూస్తున్నంత సేపు మీ జీవితంలో జ్ఞాపకాలే ఆ సంఘటనలో మీకు కనిపిస్తాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికొస్తే, కమిటీ కుర్రోళ్ళు 11 మంది యాక్టింగ్ చింపేశారు. సినిమాలో 35 మంది వరకు మెయిన్ ఆర్టిస్టులు ఉంటారు. ఒక్కొక్కరు ఇరగదీశారు. డైరెక్ట్‌గా చెప్పాలంటే ఏడిపించారని చెప్పాలండి. కమిటీ కుర్రోళ్ళు వాళ్ళలో స్నేహబంధం బాగా చూపించారండి. బాల్యంలో ఆటలు గాని, ఆ సందడి గాని చాలా బావుంటాయి. సాయి కుమార్ గారి యాక్టింగ్ అయితే చాలా బావుంది. సినిమాలో మెయిన్ హైలైట్ ఇంటర్వెల్ 20 మినిట్స్ అండి. రచ్చ అంతే. ఒక క్రోధం, కోపం, జాలి, సాయం, బాధ ఇవన్నీ చూపించారు ఒకే ఫ్రేమ్‌లో. ఒక్కొక్కడి పెర్ఫార్మన్స్ ఉంటుంది. మీరు ఏడవడం పక్కా గ్యారంటీ రాసి పెట్టుకోండి. యంగ్ యాక్టర్స్ అయినప్పటికీ అందరూ బాగా చేశారనడం కంటే, బాగా జీవించారనే జెప్పాలి. ఇందులో మ్యూజిక్ ఉంటుంది. చాలా బావుంది. సినిమాటోగ్రఫీ గూడా సూపర్‌గా ఉంది. డైరెక్టర్‌గా వంశీ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఇతనికి మొదటి సినిమా అయినప్పటికీ టీఎఫ్ఐకి మంచి సినిమా ఇచ్చాడనే జెప్పుకోవాలి. ప్రొడ్యూసర్‌గా 'నిహార్‌గా' మంచి సబ్జెక్ట్‌నయితే ప్రొడ్యూస్ చేసింది. సిరీస్ చేసే ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి ఉంటాడు. అతని యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్‌లో ఉంది. మూవీలో ప్లస్ పాయింట్స్ ఇంకా డీటెయిలింగ్‌గా చెప్పుకోవాలని చాలా పాయింట్లున్నాయి. కానీ నేను ఏది వివరించను. ఎందుకంటే మీరు థియేటర్‌లో చూడాల్సిన సినిమా కాబట్టి ఖచ్చితంగా థియేటర్‌గా చూడండి. ఇందులో మైనస్ పాయింట్స్ అయితే ఏవి లేవు. నాకెక్కడ మైనస్ పాయింట్ అనేది తగలలేదు. సో, అన్ని ప్లస్ పాయింటే. అంత బాగా నచ్చింది నాకు సినిమా. ఖచ్చితంగా మీరు థియేటర్‌కి వెళ్లి చూడండి. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే బాగా ఆకలి వేసినప్పుడు బిర్యానీ కన్నా పంచపక్ష పరమాన్నాలతో కడుపు నింపుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో అలా ఉంటుందండి మూవీ. ఒక్కడికి బాల్యంలో జ్ఞాపకాలుంటాయి. వాటిని గుర్తు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా చూడండి. ఇది మీ జీవితం. అదే చూస్తారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ వంశీ. మంచి సినిమా ఇచ్చావు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ తర్వాత ఒక సినిమాకి నేను ఏడ్చాను. మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే మీరు చూస్తారు ఖచ్చితంగా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు థియేటర్‌కి వెళ్ళండి. ఖచ్చితంగా సినిమా చూడండి. మీరు కొన్న రూ. 150 టికెట్‌కి మంచి వాల్యూ ఉన్న సినిమా చూసాననే ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇదండి ఇవాల్టి రివ్యూలతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసేసుకోండి. ఈస్ట్ గోదావరోళ్ళకి బాగా నచ్చుతుంది. ఇది మాత్రం మిస్ అవ్వకండే. వరకైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. ఇది గూడా మిస్ అవ్వకండి.